పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అయితే ఘన విజయం సాధించింది. 35 ఏళ్ల ప్రస్తావన ఉన్న వైసీపీని తొక్కిపెట్టినట్టుగా అనిపిస్తుంది. సో మీరెలా తీసుకుంటారు? 35 ఏళ్ళు 30 సంవత్సరాలు బట్టి అసలు ఆ పులివెందుల నియోజకవర్గంలో ఎలక్షన్సే జరగలేదు, అసలు ఎన్నికలే జరగలేదు. అటువంటి పులివెందుల్లో ఒక ఆడపులి గెలిచింది వేళ. అవినాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి మీద లతారెడ్డి అని ఒక ఆడపులి నిలబడి గెలిచింది వేళ. ఆవిడ మన బీటెక్ రవి గారి వైఫ్. ఆయన ఇంత ముందులా కూడా ఇలాగే గెలిచారు. ఈసారి ఆయన వైఫ్ని నిలబెట్టారు. ఆవిడ పులివెందుల్లో చరిత్రను అలా తిరగరాసిందనమాట. 35 ఏళ్ల బట్టి లేని చరిత్రని ఈవేళ సృష్టించి ఈవేళ కూటమి ప్రభుత్వంలో లతారెడ్డి గారు గెలిచారంటే నేను ఇంత ముందులో అది చెప్పాను. ఇంత ముందులో అడిగారు, ఒక 4 days బిఫోర్ అడిగారు. ఇప్పుడు ఇలా పులివెందుల్లో బై ఎన్నికల్స్ వస్తున్నాయి, బై పోలింగ్ జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అని అడిగితే లతారెడ్డి గెలిచిద్ది అని చెప్పా. కూటమి ప్రభుత్వం తరపు నుంచి లతారెడ్డి గెలిచిద్ది, ఆవిడే వస్తారని చెప్పా. అట్లాగే చెప్పిన 4 రోజులకే ఎలక్షన్స్ జరిగిన రోజునే తీసుకున్నారు. ఇదే బయట ఇక్కడ ఎలక్షన్స్ జరిగింది ఇవాళ 14వ తారీఖు. 14వ తారీఖున రాబోయేటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని ఇవాళ తెచ్చుకుంది పులివెందుల. రేపు ఉంది, ఆగస్టు 15 రేపు ఉంది. కానీ ఆగస్టు 14వ తారీఖున స్వతంత్రాన్ని ఓటు హక్కు ద్వారా పులివెందుల నియోజకవర్గం తెచ్చుకుందంటే చాలా హ్యాట్స్ ఆఫ్ మేడం, లతా మేడం, మీరు గెలుస్తారని నేను 4 days బిఫోరే చెప్పాను. రవి గారు, బీటెక్ రవి గారు, మీ మిస్సెస్ గెలుస్తారని కూడా నేను చెప్పానండి. మరి గెలిచారు, ఘన విజయం సాధించాం కదా అని ప్రజలను పట్టించుకోకుండా ఆ నియోజకవర్గంలో తొంగి చూడకుండా ఉండొద్దు. నిత్యం ప్రజలకి దగ్గరగా, ప్రజలకి సేవలో కూటమి ప్రభుత్వం ద్వారా గెలిచారు కనుక ప్రజల సేవలో ఉండి ప్రజలకి మేలు చేసుకుంటే మనం నెక్స్ట్ టైం కూడా మనమే అక్కడ వస్తామని నేను అంటే ఇక్కడ ఓట్ల సంఖ్య చూస్తూ ఉంటే టీడీపీకి 6,000 చిల్లర వచ్చింది. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అయితే 600 వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఏమైనా ఇంత వ్యత్యాసం ఉండదు కదా? వ్యత్యాసం అంటే ప్రజలు ఎన్నుకున్నారు అలాగా, వీళ్ళదేం లేదు. నేను ఎప్పుడో చెప్పా, అతని నియోజకవర్గంలో అతను ఓడిపోతాడు. ఇప్పుడు పులివెందుల్లో పుట్టింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఆయన కడుపును పుట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన దానికే అవుతుంది కనుక దాని మీద ఏంటంటే వీళ్ళే గెలుస్తారని చెప్పే. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఎలా అయినా ఓడిపోతారు తెలుసు నాకు, కనుకనే నేను చెప్పాను ఓడిపోతారని. అలాగే వాళ్ళు ఓడిపోయారు. కుటుంబ ప్రభుత్వంలో లతా మేడం గెలిచారు. మరొకసారి స్వతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి పులివెందుల నియోజకవర్గానికి, పులివెందుల నియోజకవర్గ ప్రజలకి టీడీపీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి గెలిచినందుకు మన లతారెడ్డి గారికి, బీటెక్ రవి గారి వైఫ్ అయినటువంటి లతారెడ్డి గారికి మెనీ మోర్ హార్టీ కంగ్రాచులేషన్.